కనబడుతున్నాయి. అయితే ఎక్కడ చూసినా కరువు 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 అనేది ఒక ప్రధానమైన అంశంగా కనబడుతుంది. ఒకసారి మీరందరూ కూడా చూడండి, ఇగో దూసుకు వస్తున్న గండం అంటూ కూడా చూడొచ్చు. దూసుకు వస్తున్న సూపర్ ఎల్నివో 1870లో వచ్చిన దానికి మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్ ఇచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నివో ప్రభావం ఇలా అంటూ చూడొచ్చు. సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందన్న నిపుణులు. 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరిక. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం. 45 రోజులవుతున్న పెద్ద వానలు లేవు. 33% వర్షపాత లోటు. అత్యధికంగా హనుమకొండలో 66%, మెడ్చల్, వరంగల్, నిజామాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలలోనే 50% పైగానే ఇక వర్షాలు లేక మాడిపోతున్న మొలకలు, ప్రాజెక్టులకు రాని వరద, పడిపోతున్న భూగర్భ జలాలు, 40 డిగ్రీలకు చేరవుతున్న ఉష్ణోగ్రతలు అంటూ కూడా చూస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దర్పపల్లి మండలంలో సాగునీరు అందక ఎండుతున్న వరికి సంబంధించి. ఇది హుస్నాబాద్లో పత్తి మొలకలు ఎండిపోతున్న నీళ్లు ఎండిపోకుండా ఉండే అందుకు నీళ్లు పోస్తున్న రైతులు ఈ పక్కన. అయితే ఈ సూపర్ ఎల్నివో ప్రభావంతో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాతావరణంలో అంటే విపరీతమైన పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి వేడెక్కడం, దాంతోపాటుగా వాతావరణంలో మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పుల కారణంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కరువు ఛాయలు చాలా స్పష్టంగా కనబడతాయంటూ వాతావరణ శాఖ చాలా స్పష్టంగా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో నిజంగా తెలంగాణ కరువు కాటకలంలో నిండిపోతుందా? రైతులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఆకాశం వైపు చూడాల్సిందేనా, మేఘాల వైపు చూడాల్సిందేనా? లేదు లేదు, అలాంటి పరిస్థితి తెలంగాణకు రాకూడదనే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలాంటి కరువు వచ్చినా గోదావరి జలాలను ఉపయోగించుకొని లేదా మన తెలంగాణ రాష్ట్రంలో పారుతున్న ఏవైతే నదులు ఉన్నాయో ఆ నదులను ఉపయోగించుకొని మనం 3 పంటలు పండించవచ్చు, త్రాగునీరు సాగునీరుకు పరిశ్రమలకు కానీ ఎలాంటి ఆటంకం రాదు అంటూ కూడా గతంలో చాలా స్పష్టంగా చెప్పిండు. అయితే దానికి సంబంధించిన నిదర్శనం కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే దాని రిలేటెడే ఒకసారి చూడండి. ఇక్కడ గలగల గోదావరి ఆంధ్రాకు పారి 14/7/2026 సాయంత్రం 6 గంటల నుంచి 15/7/2026 సాయంత్రం 6 గంటల వరకు గత 24 గంటలలో ఏపీకి పారిన నీళ్లు 1.4 టీఎంసీలు. ఈ సీజన్లో వృధాగా పోయిన నీళ్లు 81.1 టీఎంసీలు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం 16,120 క్యూసెక్ల నీరు. దేశమంతటా కరువు వచ్చిన, నేను మళ్ళీ చెప్తున్నా, దేశమంతటా కరువు వచ్చిన మనకు కరువు ఛాయలు లేకుండా ఉండేందుకు నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయనను హ్యాట్సప్ చేయాల్సిందే, ఏ మాట కామాట. ఎందుకంటే ఇక్కడ పత్రికలన్నీ కూడా చూడండి, ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నివో ప్రభావం ఇలా అంటూ కూడా చాలా స్పష్టంగా కూడా మ్యాప్లేసి మరీ చూపెడుతున్నారు. కానీ తెలంగాణకు అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు, ఇక్కడ ఉండే ఇరిగేషన్ శాఖ, ఇక్కడ ఉండే అధికారులు పూర్తి స్థాయిలో కూడా సక్రమంగా విధులు నిర్వహించి మనకొచ్చే వరదను సక్రమంగా ఉపయోగించుకుంటే, ముఖ్యమంత్రి మంచి నిర్ణయాలు తీసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఉండబోదు, రాదు. ఇది అవునన్నా కాదన్నా సత్యం, నిజం నిప్పు లాంటిది అంటారు చూడు, గదగిరి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మేడిగడ్డ అనే ప్రాజెక్టు దగ్గర, మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో ఆ బ్యారేజీ దగ్గర 16,120 క్యూసెక్ల నీరు ప్రవాహం కొనసాగుతుంది. మన తెలంగాణ భూభాగం నుంచి వెళ్తున్న ఈ నీటిని మనం ఎత్తిపోయలేకపోవడం వల్ల కేవలం 24 గంటలలో ఆంధ్రప్రదేశ్కు 1.4 టీఎంసీల నీళ్లను వాళ్ళ ప్రాజెక్టులలో నింపుకున్నారు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి, ఈ మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా వృధాగా పోయిన నీళ్ళు ఎంతో తెలుసా? 81.1 టీఎంసీలు. మీరు అనుకున్నట్టు 1 టీఎంసీ 2 టీఎంసీలు కాదు, 81.1 టీఎంసీల నీళ్లు వృధాగా పోయింది. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని మనం నిందించవచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులను మనం నిందించవచ్చు అనేది అందరి ఎజెండా ఉండొచ్చు. కానీ అది కాదు. ఏంది అంటే అధికారులకు సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు, అంటే అధికారులు పూర్తి స్థాయిలో ఇటు ఉన్నత కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంలో కానీ ముఖ్యమంత్రికి చెప్పేటోళ్ళు లేని పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను కనుక వినియోగించుకుంటే మనకు కరువు అనేదే మనం చూడం.
భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కరువు అనేది చూస్తారేమో, కానీ మన రాష్ట్రంలో మాత్రం కరువు అనేది చాలా స్పష్టంగా కనబడదు. మన ప్రభుత్వాలు ముందస్తు ఆలోచనతోని, మన ప్రభుత్వాలు ముందస్తు వ్యూహాలతో పోతే ఏం కాదు. ఇక చూడుర్రి, కృష్ణా భీమా సంగమం వెలవెల అంటూ చూడొచ్చు. ఓవైపు కృష్ణానది జలాలను ఎత్తిపోసేందుకు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ ఏపీ, కర్ణాటక చకచక పావులు కదుపుతున్నాయి. మరోవైపు ఇప్పటికే తెలంగాణలోకి కృష్ణానది ప్రవేశించే ప్రాంతం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడి వద్ద కృష్ణా భీమా నదుల సంగమ ప్రదేశం నీళ్లు లేక ఇలా వెలవెలబోతున్నది. ఇప్పటికే ఇలా ఉంటే రేపు ఏపీ, కర్ణాటక ప్రాజెక్టుల మూలంగా తెలంగాణకు కృష్ణా జలాలను మొత్తానికే దక్కకుండా పోతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. ఇక్కడ వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ యొక్క స్నేహం కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం చేసే నీచ రాజకీయాలకు బలవుతున్నది తెలంగాణ సమాజం. మీరేమన్నా అనుకోర్రి, మీరు ఎట్లనైనా ఆరోపణ చేసుకోర్రి, మీరు ఎట్లనైనా తిట్టుకోర్రి, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఎందుకంటే ఇక్కడ ఏపీ ఉన్ను కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలు చేయడం వల్ల మన తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను కాలరాయడమే కాకుండా ఏకంగా కృష్ణా భీమా సంగమం సంబంధించి ఇది ఎట్లా వెలవెలబోతుంది చూడు. నీటి సుక్కలేక మొత్తం ప్రాజెక్టులకి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేసే ఈ దుర్మార్గమైన అంటే నీటి హక్కులను మనం రక్షించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన ప్రాంతం వాడు మన గురించి ఆలోచిస్తాడు, కానీ పరాయి ప్రాంతం కోసం సేవలు అందించేటోడు మన గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే పారింది బాబు పాచిక. బనకచెర్ల కోసమే, ఇక చూడుర్రి, బనకచెర్ల కోసమే నావాలి నజరాన, తుంగభద్రకు సమాంతర రిజర్వాయర్ నిర్మాణం, అధ్యయనానికి కేంద్ర సర్కార్ సైతం ఏర్పాట్లు, 9 మందితో సిడబ్ల్యూసి హై లెవెల్ కమిటీ, ఏపీ, కర్ణాటక సహా తెలంగాణ ఈఎన్సీకి చోటు, 6 నెలలలో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు. ఇప్పటికే 3 రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ, తెలంగాణ జల హక్కులకు తీరని అన్యాయం జరుగుతున్నది. ఇక పడావున మేడిగడ్డ, అండగా దేవాదల, ఎల్నివో పరిస్థితులలో ఆపద్బాంధుగా మారిన ప్రాజెక్టు, కేసీఆర్ రీడిజైన్తో ఎత్తిపోతల పథకానికి జవసత్వాలు, స్వరాష్ట్ర ఉద్యమానికి ఏది జెడ్సీ 2001లోనే శంకుస్థాపన, ఒక బ్యారేజ్ కూడా లేకుండానే నిర్మాణానికి శ్రీకారం, ప్రత్యామ్నాయ చర్యలు, కరువుకు అవసరమైన వ్యవసాయ ప్రణాళికలు ఏవి, ప్రకటనలకే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పరిమితి, రైతులలో అవగాహన కల్పించని వైనం, వరి వద్దంటారు, ఏం చేయాలో చెప్పరు, 6 తడి పంటలేస్తే సర్కారు కొంటదా, 6 తడి పంటలకు విత్తనాలే కరువు, కొనుగోళ్లపై ఇప్పటికీ ఇవ్వని భరోసా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఒక వీడియో చూసిన, మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణను మోసం చేసే చాలామంది రోతగాళ్ళు ఉన్నారు ఈ తెలంగాణలో. ఎందుకంటే ఇట్లా గోదావరి నది పారుతూ ఉంటే ఇక్కడికి సంబంధించి ఇగో ఇట్లా నదులు ఉంటాయి మన, ఇది గోదావరికి సంబంధించిన నది. ఇగో ఈ ప్రాంతంలో మేడిగడ్డకు సంబంధించి ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే కొందరు వాదన ఏంది అంటే ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ తీసుకొచ్చి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ చేసి ఇట్లా స్పష్టంగా కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేసాడు. కానీ కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన మీడియా సంస్థలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, గిట్లా చక్కగా గిట్లా కొట్టొచ్చు కదా అంటారు. తోక తెలియదు, ఈక తెలియదు, ఇష్టం వచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బాసులను మెప్పియాలి కాబట్టి. ఈ తెలంగాణలో మీరు చాలా స్పష్టంగా కూడా చూడుర్రి, మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆపద్బాంధవులు లెక్క ఉండబోతుంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఈ తెలంగాణకు ఆపద్బాంధువుగా నిలవబోతున్నది. ఎందుకంటే ఓ పక్కన ఇది ప్రభుత్వానికి సంబంధించిన పేపరు, ఎందుకంటే మన మంత్రి గారి పేపర్ కాబట్టి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో చాలా స్పష్టంగా చెప్పిర్రు. ఏంటి అంటే ఇదిగో ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నివో ప్రభావం అంటూ కూడా చూడొచ్చు, 1870 నాటి పరిస్థితులు అని వీళ్ళు చెప్పిర్రు. కానీ విపక్షమైన పేపర్ ఏం చెప్తుంది, పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ కర్ణాటక, ఏపీ చేస్తున్న దొంగ పనుల వల్ల మన నీటి హక్కులను కోల్పోతున్నామని ఇక్కడ స్పష్టంగా చూపెట్టింది. ఇంకొక అంశం ఏంటంటే ఇది విపక్ష పార్టీకి సంబంధించిన పేపర్, ఇది నమస్తే తెలంగాణ. ఈ పేపర్కు సంబంధించి మీరు అందరికీ ఎందుకు చూపెడుతున్నా అంటే ఇక్కడ చూడరు, ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చూపించిల్లు. మొత్తానికి ఈ సీజన్లో వృధా పోయిన నీళ్లు 81 టీఎంసీలు వృధా పోయినాయి. వీళ్ళ పేపర్ ఏమో కరువు వస్తున్నది, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నది, తెలంగాణ ఒకటే కాదు అని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ విపక్షానికి సంబంధించి చాలా స్పష్టంగా ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇప్పటికే 16,120 టీఎంసీల నీరు అనేది ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో 81.1 టీఎంసీలు అనేది వృధాగా పోయినాయి. వీటిని గనక మనం ఒడిసి పట్టుకుంటే ఈరోజు కరువు అనేది ఉండబోదు కదా అనేది చాలా స్పష్టంగా చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించుర్రి. చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ జర్నలిజంలో ఏమైపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి బయటికి ఒక రంగు వేసినా ప్రజల కోసం అని చెప్పినప్పటికీ కూడా వాస్తవాలను చెప్పడంలో మాత్రం ఎవరు లేరు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, అందరి లెక్క కాదు కదా. లోపల బీజేపీ కాంగ్రెస్కు వత్తాసు పడుతూ బయటికి మాత్రం ఏదో నటించడం అలవాటుగా మారిపోయింది చాలామందికి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మేడిగడ్డ ఏదంటే పడావున మేడిగడ్డ అండగా దేవాదులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కదా. ఇది కేసీఆర్ యొక్క రీడిజైన్తో ఎత్తిపోతల పథకానికి జవసత్వాలు వచ్చినాయి. ఎల్నివో పరిస్థితులు వచ్చినా కూడా ఇప్పుడు ఆపద్ బాంధవ్గా మారినాయి ఈ ప్రాజెక్టులను కనుక కరెక్ట్గా ఉపయోగించుకుంటే రాష్ట్రానికి కరువు అనేది ఉండదు, రాబోదు. ఇది గుర్తుపెట్టుకోరు. కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరున్నది కదా అని ఏది పడుతుంది మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు అనేది తెలంగాణ సమాజం కూడా వార్నింగ్ ఇస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఏం చేయాలనో అదే చేస్తారు. ఎందుకంటే ఈ సూపర్ ఎల్నివో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి ఏంది అంటే పూర్తి స్థాయిలో కరువు కాటకాలు వస్తాయి. రైతులందరూ చాలా భీకరమైన పేదరికంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నాను. కానీ ఇక్కడ ఉన్న మన గోదావరి జలాలను సంబంధించి అటు కన్నపల్లి పంప్ హౌస్ కానీ ఇటు మేడిగడ్డ కానీ లేదా బ్యారేజ్లు కానీ రిజర్వాయర్లు కానీ కెనాల్లకు సంబంధించి పూర్తి స్థాయిలో గోదావరి జలాలను ఒడిసి పట్టుకుంటే మనం కరువు అనేది చూడకుండా ఉండొచ్చు. దాని వ్యూహకర్త చేసిందే కేసీఆర్ సారథ్యంలో దాదాపుగా 200 మంది ఇంజనీర్లతో పనిచేసిన ప్రాజెక్ట్ అది.